యు ఆర్ ఆర్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. నావిగేషన్ నావిగేషన్. వదిలే పోరా రే. పండగ పండగ పండగ. నావిగేషన్ నావిగేషన్. వదిలే పోరా రే. టైం వచ్చేసి The image of formed by special mirror. That is అరే ఆగురా. convex. చదువుకుంటున్నాం, డిస్టర్బ్ చేయకు. టైం వచ్చేసి 11:50 అవుతుంది. రేపు వీళ్ళకి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. డోంట్ డిస్టర్బ్ రాడే, చదువుకొని బాగుపడింది రే. రేపు ఫిజిక్స్ ఎగ్జామ్ రే. 16 మార్కులు తెచ్చుకోవాలి రే. తెలుగులో 57 వచ్చినాయి సార్. 16 80కి 16 పాస్ 40కి 16 ఎందుకంటే 35 కి guys. 40కి 16 ఎందుకంటే అది కూడా పాస్ అవుతుంది. 16 క్వశ్చన్ పేపర్ రే తెచ్చుకోండి. ఆగురా. ఇంకొక 10కి ఒక 6 7 మార్కులు వస్తే 27. సో గైస్, నేను అన్నం కూడా తినకుండా నాకు చదువు నేర్పిస్తున్నా. ఇచ్చాను నేను. టైం వచ్చేసి 11:51 అవుతుంది. నేను కుర్కురే 10 రూపాయలు తొడుతున్నా. నాదే గుంజుకొని తింటుండు పంది మొగపోడు. గాడి ఇంత అంటున్నా కూడా ఏమవుతుంది కానీ సిగ్గులేషన్ లేదు కానీ. సో గైస్, ఇందాక వీళ్ళు ఇక్కడ కూర్చొని ఏమేమో మాట్లాడే నాకు అర్థం కాలే. పండుకున్న వాళ్ళు లేపారు నన్ను. అవు. నువ్వు గమ్మన చదువుకో, రేపు ఎగ్జామ్ ఉంది. బాగు వాడు. The program is not dance program. The program is not dance program. ఉండ్రా రే స్వామి. 80 మార్క్స్ పేపర్ కి. ఏం రాస్తున్నావు? వాటిరా. ఇది కాదు. మనకి 180 మార్క్స్ పేపర్ కొత్త గవర్నమెంట్ పెట్టింది. ఎంతగా? 2027 లో రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ వచ్చి పెట్టిండు. పేది బెస్ట్. సో గైస్, 180 మార్క్స్ క్వశ్చన్ పేపర్, న్యూ కొత్త మోడల్ 2027. అంటే మాకు 26 అని వీళ్ళకి 27 కొత్త మోడల్ వచ్చేసింది అన్నమాట. అది ప్రిపేర్ చేసింది నేనే, కానీ ఎగ్జామ్ రాసింది వీడు. 16 మార్కులు మాత్రం తెచ్చుకోరు. బైక్ 160 మార్క్స్ కి పాసింగ్ మార్క్స్ ఎంతో తెలుసా? 80 మార్క్స్. ముందే చెప్తున్నా, 80 మార్క్స్. 80 కాదు గైస్. 80 మార్క్స్ తెచ్చుకోమండి. బార్డర్ ఈ చేతి కొంచెం బిజీ ఉంది guys, ఇంకా బెనికింది ఇట్లుంటది ఇట్లా ఆ చేతి. బెనికింది guys ఈ చేతు. భయమా? ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. వద్దు వద్దు. ఈసారి స్కూల్ ఫస్ట్ నేనే ఇట్లా అంటాడు బాబు. ఈసారి అట్లా ఎందుకు ఏం కాదు ఈసారి అది ఈసారి స్కూల్ ఫస్ట్ నేను కాదు guys, పాస్ అవుతా. అంటే పాస్ అవుతా. నాకు 300 400 వస్తాయి అనమాట. 500 వచ్చే వరకు ఫోటో పడుతుంది, కానీ నా ఫోటో మంచిది ఫోటో మంచిది దిగలే. స్టైల్ గా దిగ హాబీస్ ఏంద్రా? నా వీసా చదువుకోవాలి, టైం సార్ అది చదువుకోవాలి, టైం ఇంతసేపు ఆఫీస్ అయిపోయాడు తెలుసా? ఇంతసేపు ఆఫీస్ ఏమన్నా తెలుసా గైస్? రీడింగ్, రైటింగ్. ఆఫీస్ అంటే కాంట్రామిటర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఒకటా కాదా? ఒకటి చేసేస్తే ఎట్లుంటుంది అన్న హాబీ నాది. చెప్పిన అదే కదా. విచ్ సబ్జెక్ట్ యు లైక్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇష్టం, తెలుగు టీచర్ ఇష్టం. సబ్జెక్ట్ కానీ ఈ రోజు తెలుగు టీచర్ అని తిట్టింది. నేను కూడా పాపం తెలుగు కాదు. అండర్స్టాండింగ్, స్పెల్లింగ్. అండర్స్టాండింగ్. ఇగో ఇప్పుడు మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఈ వేషంతో నాకు రిలేషన్షిప్ ఏంటిది? అది కాదు. దట్ ఈస్ ఓన్లీ అండర్స్టాండింగ్. నేను చెప్పిన అండర్స్టాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్. ఫస్ట్ లెటర్ చెప్తా, లాస్ట్ లెటర్ చెప్తా. యు ఆర్ ఆర్
అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సెంటెన్స్ కలుపుకోండి. నేను ఏం చెప్పినా ఫస్ట్ లెటర్ చెప్తా, లాస్ట్ వర్డ్ చెప్తాను. లెటర్ అంటే మళ్ళీ మొత్తం సెంటెన్స్ వస్తుంది. వర్డ్ స్పెల్లింగ్ అందుకనే వర్డ్ స్పెల్లింగ్ వర్డ్ యు లాస్ట్ కి ఆర్. అండర్స్టాండింగ్ స్పెల్లింగ్ డి. ఓకే యు డి. హలో స్పెల్లింగ్ చెప్తలే మీరు. నేను ఫస్ట్ మీకు ఏదో పని ఉండాలని అట్లా చెప్తున్నా. స్పెల్లింగ్ యూ చెప్తున్నా, లాస్ట్ కి డి చెప్తున్నా. మదర్ మిస్సింగ్ లెటర్స్. నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నా. నేను మిస్సింగ్ లెటర్స్ ఇస్తున్నా. మిస్సింగ్ లెటర్స్ లలో ఇంగ్లీష్ ఎట్లా ఇస్తారు నీకు మొత్తం సెంటెన్స్ కదా, ఏ పెట్టి డాష్ పెట్టి పి పెట్టి డాష్ పెట్టి ఇస్తాడు కానీ మొత్తం ఆపిల్ స్పెల్లింగ్ రాస్తాడు వాడు. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ ఏం చెప్తాడు, సరే మీరు పోనీ ఏ పెడతాడు, కొంచెం గ్యాప్ ఇచ్చినాక టీహెచ్ పెడతాడు, కొంచెం గ్యాప్ ఇస్తాడు. ఇది కూడా అంతే. యూ పెట్టి అన్ని డాష్ పెట్టి మిస్సింగ్ లెటర్స్. ఇంగ్లీష్ టాకింగ్ యూ టాక్ ఫస్ట్. ఇంగ్లీష్ టాకింగ్ అంటే నా ఫేవరెట్ వర్డ్స్ ఇంగ్లీష్ లో ఫస్ట్ లెటర్ టాకింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ కూచి. హౌ కూచి. ఇంకో ఒక రోజు రీల్స్ చూసి ఏమొచ్చింది సార్ గైస్, ఒక మూవీ షూట్ అది కానీ దాని షార్ట్ వీడియోస్ వేసా. ఒక వచ్చింది సార్, ఒక ప్రిన్సిపల్ మేడం అడ్మిషన్ కోసం ఒక పాప స్కూల్కి వెళ్తారు. వెళ్తే ఆమె వాట్ ఇస్ యువర్ నేమ్ అని ప్రిన్సిపల్ మేడం అంటుంది. మై నేమ్ ఇస్ అమ్మ కుట్టి అని అమ్మ కుట్టి అని ఆ పాప చెప్తుంది. ఆ పాప ఎవరు కాదు, మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ ఇద్దరు సినిమా షూటింగ్ పంపించింది. వాళ్ళ ఫాదర్ ఏమంటారు తెలుసు, వాళ్ళ అతను తెలియదు. ఫస్ట్ ప్రిన్సిపల్ దానికి సేమ్ ఇంగ్లీష్ అని వాళ్ళ మేడం అంటారు. అయితే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారు తెలుసా, అమ్మ కూచి తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేదని చెప్పి చెప్తాడు. వాళ్ళంతా మంచి చెప్తే ఎల్కేజీ ఎందుకు పడేయాలా, తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్ లో పడేయాలా కానీ కదా. ఆమె ఇప్పుడు ఆమె అది ఒక 2-3 years ఓల్డ్. ఇప్పుడు వరకు 8th 9th రావచ్చు నాకు తెలిసి. ఏం స్పెల్లింగ్? అండర్స్టాండింగ్. చెప్పింది అండర్స్టాండ్. నువ్వు అండర్స్టాండింగ్ స్పెల్లింగ్ అడిగి. అది అండర్స్టాండింగ్ స్పెల్లింగ్ అంటే ఫస్ట్ యూ వస్తుంది, లాస్ట్ కి జీ వస్తుంది. జీ వస్తుందా? అదే జీ ఉందా? ఇదేంది జీ ఉందా? ఇదేంది డిఏ వస్తుంది. డిఏ వస్తుంది. డి తర్వాత మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ అంటే ఎట్లుంటది? ఆ మిస్సింగ్ లెటర్ పట్టింది అయిసాడు అంతే. చెప్పు. ఎం డాష్ 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 కలిపేసుకోండి. నేను ఇంగ్లీష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ లో మిస్సింగ్ లెటర్స్ కానీ ఎర్రర్స్ కానీ పంక్చుయేషనల్ క్వశ్చన్స్ కానీ అన్ని ఇట్లనే ఉంటాయి. మీరు అండర్స్టాండింగ్ చేయకపోతే వేస్ట్. ఇట్లానే ఉంటాయి. స్పెల్లింగ్ రాదని అనుకోకండి, వస్తుంది. బట్ క్వశ్చన్ పేపర్ నేను గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంది, ఆన్సర్ రాయడం అడగడు. అడుగుదాం. డిఫరెంట్ తీటా, సైన్ తీటా, కాస్ తీటా, ఆ తీటా, ఈ తీటా మా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది అన్నమాట. ఆ తీటలు అని ఆ తీట ఇప్పుడు అక్కడ Santosh, let's talk in English. English or let's talk in English. Yeah. Introduce yourself. My name is Santosh. ఆటో బుక్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్టూడెంట్ పేపర్ రాస్తే నేను టీచరా, నువ్వు స్టూడెంట్. I'm meeting in English. అదే ఇంగ్లీష్ సార్. అరే వాడు మిమ్మల్ని చదివిస్తున్నాడు 10th. చెప్పు. నన్ను కొడుతూ
నేను వీళ్ళకి చదివిస్తున్నాను. ఆమె మేమిద్దరం లెక్చర్. అరే 12 అవుతుందిరా. సంతోష్ లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. అదనగా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. English better than British. My grandfather beat British. Talking already. ఇంగ్లీష్ లో ఏం Hey, what I'm saying for you. వాట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ యూ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ యూ. బాబా మరి లక్ష్మీపురం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? పడుకున్నారా అది పడుకున్నాడు. Let's talk in English. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. Talk in English. టాక్ ఇన్ ఇంగ్లీష్. Why you Introduce laughing? yourself. Introduce yourself. Introduce yourself అంటే మీరే Introduce కామన్ yourself. బాక్స్ లా చెప్పేది ఇంగ్లీష్ చెప్పురా. ఆగు. You only kept in comment box. Sir, this is my It is కాదు. This is my introduction myself. అంటే నా గురించి నేను చెప్తున్నాను. ఓకే. Happy birthday, guys. బ్యాడ్ సార్. Happy birthday, guys. బ్యాడ్ సార్. కామెంట్ చేయండి. 12 అయింది. ఎవరైనా హ్యాపీ బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ అందరికి. ఈ పని మనకి అడ్డమైన క్వశ్చన్ అన్ని వస్తాయి ఇదే టైంకి. అరే మీరే బర్త్డే పాడుకో. అరే వాగోసి. నిద్ర వస్తుంటే నాకు వాడు ఇంగ్లీష్ లో మాట్లాడు. సరే, ఇప్పుడు టీచర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఇంగ్లీష్ ఇప్పుడు లో నా సెల్ఫ్ టీచర్ ఉంది ఫస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూ సెల్ఫ్ ఫస్ట్ What's your name? క్వశ్చన్ What's your name? అదే ఇంగ్లీష్ లో మీరు మాట్లాడని What's your చెప్పాడు name? సంతోష్. ఇదంతా గవర్నమెంట్ నువ్వు సంబంధించిన ఇంగ్లీష్ లో మాట్లాడని చెప్పాడు కదా. వాట్స్ యువర్ నేమ్? దిస్ ఆల్ వీడియో గవర్నమెంట్ సంబంధించిన వీడియో. వాట్స్ యువర్ నేమ్? అవుతాం. ఈ ఏముండదు, గవర్నమెంట్ వస్తుంది మొత్తం. ఈ గవర్నమెంట్ పేపర్ లో What's your name? First, ఇంగ్లీష్ లో మాట్లాడని చెప్తున్నా. this government paper, first you prepare your టైం టేబుల్. timetable. Timetable ఎందుకు వచ్చింది? మన పేపర్ చెప్పాలి వాడు తప్పని తెలుసా చెప్పాలి ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అరే ఫస్ట్ సే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. introduce yourself, myself. వాట్స్ యువర్ నేమ్? Introduce myself. My name is G Santosh పాండు. from Begumpet Shamlal building. యా I am studying in 5th standard. My school name is Maharshi Engavettu. హలో ప్రియా. My school name is Maharshi Vidyaniketan. My class teacher name is my class teacher. My two class teachers uన్నారు. LR Lakshminadam teacher, Telugu teacher. One teacher is B section class teacher, Shilpa teacher. యా Today my teacher full the me. Introduce me. Why? Because Telugu marks is Very low. less marks. Yeah, correct. About 80, 30 marks I got. 30 marks I got. What we will do? Ask her what? Previous exams I got 46, 56. Only But 50, now 60, more 70. more 10 days I will writing center 10th class. హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకెందుకు ఉంటుంది మచ్చా? లేదురా నీకు. Our exam is very important. I exam. That exam no. I exam is Our very exam important. only in my language. వీళ్ళు కొట్టుకోవాలి. ఇప్పుడు ఏమో చెప్దాం అనుకున్నా. ఇంగ్లీష్ What I say. Now forgot I am. Now we will ask Milky answer. No. That waste. Introduce That is pure English. It is buckler English. butter. We have to add dosha to butter like this. You also talking. ఏం చేద్దాం గైస్? 10 రోజులు అయితే నేను 60 ఎగ్జామ్ రాస్తా కానీ ఇంకా లెస్ అయిపోతున్నా. Butter English you talk. లెట్స్ టాక్ No, you Can't talk see butter the English. solution. ఓకే లెట్స్ టాక్ ఇన్ బట్లర్ ఇంగ్లీష్. Butler English. Yeah. మై ఫ్రెండ్ సావేష ఫ్రమ్ name is Maggie Master. Maggie Master. From బేగం Tomila class. that is my dialect. What your dialogue? Shut up. Silent. What your dialogue? Shut up. Silent. Your turn hypoeating. You sit You silent. just shut your mouth. I will ask.
Shut up. Shut up. Why you laughing? Unnecessary, why you laughing? Lie yapping. You don't have manners. Stop talking. There one fellow asking you questions. You tell Okay. answers. Okay, okay. Tell. Then that fellow is feel full. Say. Okay. Say. Adapar say. Myself, Saivasha from Begum Shamlar building. Yes. Next. Alias. Studying shut up. alias Milky Dancer. What is mean by alias? Alias means. Milky- Alias means. Alias. Nickname. Alias. Nickname. నా నిక్ నేమ్ పాండు పచ్చ తెలుగులో గాండు. గాండు. నవ్వుతున్నావా సిగ్గులేదా నీకు నీ పేరు చెప్తున్నా బయటికి Oh, okay, let's. అలియాస్ అంటే Let's continue. అవన్నీ పిచ్చి పిచ్చి నీకు అడిగిన క్వశ్చన్స్ కాన్సర్ చెప్పు సోదంతా రాస్తే నేను మార్క్స్ ఇంగ్లీష్ కాదు. నేను అదంతా రాస్తే మార్క్స్ 4 మార్క్స్ Alias ఎవరు అడగరు నిన్ను. అలియాస్ వాడు అలియాస్ వాడు ఎందుకు వచ్చింది ఇంత Talk in English. నీ యువర్ నేమ్ యువర్ ఎ గర్ల్ ఆర్ బాయ్ వై యూ కేమ్ దిస్ అలియాస్ నేమ్ Why you came? Why you came? Let's stop. unnecessary words is not Hey, stop. Shut up your mouth. You bloody fool. Wait. Talk. వీనికి బ్రేడ్ఫుల్ మీనింగ్ తెలియదు బ్రేడ్ఫుల్ అంటే స్టూపిడ్ ఫెలో వాడు స్టూపిడ్ ఫెలో మీనింగ్ చెప్తారా వీనికి ఇక అది తెలుగులో చెప్తే చాలా బ్యాడ్ వర్డ్ తెలుసునా కానీ? Okay, shut up your mouth. యూ షట్ Okay. ఓకే చెప్పండి Shut up. Please. I shut up. నోర్ ముయ్ Listen. ఇప్పుడు మీరు అన్నారు Start. Myself, Saivasha from Shamlar building, Begumpet. సెకండ్ టైం ఇది I'm studying it. You bloody fool. You bloody fool. నేపాల్ ఉంటావా హైదరాబాద్ ఉంటావా నేపాల్ ఉంటావా జపాన్ ఆగు. నీ సెల్ఫ్ చెప్తే నువ్వేం చదువుతావు ఏడుంటావు ఏం చేస్తావు అది చెప్పాలి కదా అనే Talk in English. Okay, ugly. But I'm the bitchy. You talk in English. Myself, Saivasha from Begumpet. మళ్ళీ ఫ్రమ్ బేగంపేట అంట అరే పెట్టు ఓకే ఓకే వీళ్ళ ఇంటికి అడ్రస్ తీసుకొని వీళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేద్దాం Myself, Saivasha from Shamlar building, మై Begumpet. సెల్ఫ్ I'm studying in 10th standard Yeah. in Government Model. Butter English. No, I Pure adding butter దిస్ English. ఈస్ ప్యూర్ ఇంగ్లీష్ You talking? దిస్ ఈస్ బక్లర్ ఇంగ్లీష్ Butler. దిస్ ఫెలో ఈస్ వేస్ట్ ఫెలో I'm waste pill of India, guys. these two fellows are wasting my time. No. Study. Wants to study. These two fellows are You wasting study. my Study. You study. You both study. study. I'm putting stick. Where is Register that stick? nations, concave mirror. Give that mummy. That Okay. wire. You good girl. Give. What this say in English? That is patkara. That is patkara. DJ Anil. Patkara. Patkara. In English. In English, balance. అంటే ఇప్పుడు మనం ఒక బౌల్ తీయాలంటే Very full very. మనకు వస్తుంది guys. దట్ ఫుల్ హాట్ నా ఆ హాట్ ఇది English. దట్ హాట్ మెయింటైన్ దిస్ patkara. Patkara. Okay, this is full important for our cooking purpose. Ladies will. Men, ladies use this product. This we're also using this. You daily using your mummy not. అబ్బా, నేను వాయిస్తా అర్థమవుతుందా నేను వాయిస్తా చెప్పు కొట్టుకోకు నేను కొడతా Hey. మంచి కొడతా నేను Read not Santosh. Santosh. హలో అది వర్షిత్ Saivasha. Go. నేను ఇగో గైస్ మిస్సింగ్ లెటర్స్ లా
ఇప్పుడు షార్ట్ missing letters చెప్తా. అవుతుందని చెప్పు. S-I సాయి వరుస V-R మొత్తం డాష్ డాష్ తర్వాత రాదు. రాదు రాదు. లాస్ట్ కి ఏ కూడా పెడతా guys. ఏ ఆంటీ మీరు ఫీల్ అయితే కానీ ఈయన ఎందుకు చదివిపిస్తారు అంటే ఈ వేసాను ఎందుకు ఒక 2 బర్రెలు తీసుకోపోయి పెట్టి సార్జ్ మంచిగా సాగుతాడు కదా, పాలు పిండుకుంటా. పాలు వండుకుంటాడు కదా. ఎందుకు నేను మిన్న పాలు కావాలి అవును. పైసలు ఇవ్వాలి ఎందుకు ఇస్తాడు? పైసలు ఇవ్వాలి. నేను పాలు కుక్కర్లో వస్తాను అనుకున్నావా? నేను పాలు కుక్కర్లో వస్తాను అనుకున్నావా? పైసలు ఇవ్వాలి. టార్గెట్ ఇంగ్లీష్. ప్రతిదీ Target English. హలో లిజన్ ఇయర్ ఫస్ట్. ఏది తక్కువ అంచనా అది కూడా ఒక పనేనా? కానీ బర్రె కంపల్సరీ కొనిస్తుంది. టెన్త్ గాని బర్రెలు ఫెయిల్ కొనిస్తే అయితే బర్రె కొనుక్కోమని. టెన్త్ గాని ఫెయిల్ అయితే వాళ్ళ అమ్మ ఒకటి చెప్పింది, బర్రెలు కనిపిస్తా ఒక భాష ఏది అది కొబ్బరి కొబ్బరి చిప్ప సంతోష్, చేపించి నీకు ఎందుకు ఇంత స్నానం చేపిస్తారంట. కాన్ఫిడెన్స్? నేను పాస్ అవుతాను. దట్ ఈస్ మై కెపాసిటీ. దట్ ఈస్ మై కెపాసిటీ. పర్సనల్ అది. అయ్యో, నువ్వు ఎంత చదువుతావో చదువు అది నీ మటుకు నీకే తెలియాలి. బయట పెడతావు. ఓకే గైస్, బయట పెట్టడం పుట్టింగ్ పుట్టింగ్ అవుట్ సైడ్. కటింగ్. కానీ హిందీ, తెలుగు. నాలాగా దొంగల కొడుకులు ఏం చేస్తారు తెలుసా గైస్? ఎగ్జామ్ చదువుకొని కూడా చదువుకోలేదు, నాకు ఏది రాదు రాబోయ్ అని చెప్పి ఎగ్జామ్ వాళ్ళకి పోయి సైలెంట్ కూర్చొని వచ్చిందే రాసి రాని ఇది ఎవరిని అడగాలబ్బా ఎవరిని అడగాలబ్బా కొంచెం సజెస్ట్ ఇచ్చిన మెల్ల bag దాని గురించి తీసుకో. హలో బ్యాగ్ ఒక చిట్టి తీసేంత డేర్ నాకు ఇంకా రాలేదు అనుకో. ఐడి కార్డ్ ఇంట్లో పెట్టుకుంటాడు గైస్. ఐడెంటి కార్డ్ మా ఐడెంటి కార్డ్ ఓపెన్ తప్ప ఐడెంటి కార్డ్ చెప్పు చెప్పు. ఎవరైనా అబ్బాయి ఇది రాయాలి. బట్ ఇన్ మై హ్యాండ్ రైటింగ్ ఈస్ చెత్త. ఇన్ మై హ్యాండ్ రైటింగ్ ఐ విల్ రైట్ రీడ్. నా హ్యాండ్ రైటింగ్ చూసి కరెక్షన్ చేసే టీచర్ కూడా అరే రామచంద్ర ప్రభు ఎవరు ఇంత మంచి గుడ్ పర్సన్ అని చెప్పి ఐ విల్ మెన్షన్ దేర్ మై హాల్ టికెట్ నెంబర్. ఈ కాల్ మీ. హలో సంతోష్, యువర్ హ్యాండ్ రైటింగ్ ఇస్ సో నైస్. థ్యాంక్ యూ. అట్లా ఫోన్ చేయాలి మళ్ళీ. ఇంగ్లీష్ రేపు రా కలుద్దాం. సంతోష్ ఒకటి అడుగు. ఈ 280 days లో మనం ఎంత చదివినా చదవకపోయినా ఎగ్జామ్ 10 రోజుల ముందు చదివినాం అనుకో ఏమొస్తుంది? అది నీకే రిలేటెడ్ గా ఫస్ట్ నుంచి చక్కగా మనం ఇప్పుడు ఈ సేమ్ చక్కగా అవుతాం మనం. బట్ పాస్ అవుతాం. దట్ ఈస్ మై పర్సనల్. అరే బిట్టే మీకు రేపు స్కూల్ ఉందో ఐ నో దట్ వన్ ఏ టైం కి చదవాలో, ఏ టైం కి టైం పాస్ చేయాలో, ఏ టైం కి ఎంటర్టైన్మెంట్ చేయాలో. నువ్వు నాకు కొత్తగా నర్సరీ పిల్లలకు ఏ టైం ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఏ టైం ఏ తర్వాత బి వస్తుందా, బి తర్వాత సి వస్తుందా అని చెప్పి అన్నెసెసరీ వర్డ్స్ యూ డోంట్ లిసన్ మీ. జస్ట్ షట్ అప్ అండ్ డూ యు యువర్ డోంట్ లిసన్ మీ. ఇంగ్లీష్ భాష మాట్లాడు. క్లాస్ క్లాస్. ఇది ఒక ఇంగ్లీష్ నా బొంద. యువర్ బొందానో నీ బొంద. ఎవరు అడుగుదాం మీద? బొంద స్పెల్లింగ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి. వాట్? పులిహోరని You are పులిహోరని ఇంగ్లీష్ లో ఏమంటారు? పులిహోర. ఐ విల్ సే పులిహోర. ఐ విల్ సే లెమన్ రైస్. టైగర్ అన్న టైగర్ రైస్. షట్ అప్. లెమన్ Lemon రైస్ గైస్, లెమన్ రైస్. లెమన్ రైస్. లెమన్ అంటే తిప్పాలన్నమాట. ఎలా లెమన్ రైస్. లెమన్ లెమన్ రైస్. ఇవేం లేదు. సోది ఎక్కడ వీడి తోట అసలు ఏం ఫస్ట్ జనవరి. వేస్ట్ ఫెలో. తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది కదా, ఇప్పుడు హిందీ. అబ్బా వచ్చేసింది మన ఆట ఆడిచేది. ఈ హిందీలో అసలు తాగింది. ये हिंदी में हम कैसा करते मालूम तुम लोगों को? बहुत जो करता हिंदी में हमारा हिंदी लैंग्वेज बहुत अच्छा से रहता. हिंदी टीचर पढ़ जाता. हमारा इंग्लिश सुने तो वो हिंदी टीचर मर जाता. नहीं वो हिंदी टीचर का माइंड सेट जाता. वो तेलुगु में कन्वर्ट होता, संस्कृत में कन्वर्ट होता, संस्कृत बायोफिजिक्स दैट हिंदी भूल जाता वो टीचर. मेरा इंग्लिश इतना पावर रहता. హిందీ ఇంగ్లీష్ అంటుడు గైసాడు. అవును అందులో పవర్. అవును వాట్ అవును టాకింగ్ హిందీ. यस ओके हिंदी बोला. अच्छा अच्छा रे सही. सही बात है. हम कभी भी झूठ नहीं बोलते. जोत इन माय माउथ हिंदी में डेली हिंदी आते में बात करो. सज्जी का सच. సంజు
कभी भी देखो మౌత్ कभी भी देखो మౌత్ రే मुंह में शट अप कभी भी देखो गाइस चुप रहो कभी भी देखो ये मेरा मुंह से गंदा बात निकलता कि क्या भी टाइम में अच्छा बात ही चाहते सच बात ही आता हम झूठ नहीं बोलते झूठ बोलते ओ क्या कैसा टाइम में बोल बोलते? मालूम बड़ा बड़ा प्रॉब्लम है तो वो सिचुएशन में बोलना वो जरूरी है मगर बोलना अननेसेसरी झूठ नहीं बोलना वेट एक बार हाँ। वो दूध को दूध करके बोल रहा है guys। झूठ नहीं झूठ झूठ ये इसको ये नाइस इसको ये नाइस वर्क करेंगे ये इसका गया 2 इधर इधर बढ़ो 10th क्लास में हमारा बेस्ट फ्रेंड है क्या कहते हैं वो कुत्ते हैं उसके पास है तुम्हारा बेस्ट फ्रेंड हाँ तुम्हारा चुप क्या? सेम आपके आपका। जैसा ही रहते रहे आपको कुत्ते है किधर है कुत्ते हाँ वो अरे। कुत्ती है कुत्ती है हाँ, ओके ओके कुत्ती और कुत्ते यू कुत्ती मैं कुत्तू नो तुम कुत्ती है कुत्ती अब कुत्ती 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 कुत्ता मैं कुत्ता हूँ एक कुत्ती है वो that fellow 10th class कुत्ता I कुत्ती will है forgot that fellow name who also I remember it tomorrow morning एक इसको ऑटो बुक करके भिजाना उधर हाँ, गदवाल और एक पर्सन रहता उधर दोस्त मेरा जान ప్రభాకర్ हाँ नेक्स्ट ఎల్కల భాష అంగళం తింగినారండి తింగరండి వాట్ లాంగ్వేజ్ సంతోష్ I want to ask some questions for you. వాట్ Nunggu తింగినా engame nunggu engame subject sanggadu. అంగ సంచం नहीं बात DJ Anil, DJ Anil, DJ Anil, Yaking, Yaking. करेंगे अब सुच पे से पढ़ेंगे ये फिजिक्स है ये फिजिक्स में हम क्या पढ़ रहे क्या पढ़ रहे गाइस యాసిడ్ బేస్ అండ్ సెటిల్స్ అంటే ఏమో ఉందా Acid, bengasu. సాల్స్ అది సెటిల్స్ సరే గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం గాయస్ మీరు దాన్ని ఏదో అనుకోకండి నా ఫస్ట్ నన్ను ఈ వేసిన వల్ల నన్ను బ్యాడ్ నాకైతే రోజు ఇంట్లో రోజు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. బెంగళూరు ఎప్పటి నుంచి కథం 25th నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే మా ఎగ్జామ్స్ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి అదంతా కాదు ఫ్రీ ఫైనల్స్ రాస్తున్నాం అంటే మేము బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు బోర్డ్ ఆ ఫ్రీ ఎగ్జామ్ ఫైనల్స్ వాల్యూ ఈ 2025-26 బ్యాచ్ తీసేసినట్టే ఎందుకు ముఖ్య పాత్రలు అయితే ఏంది? ఫస్ట్ చెప్ ఈ గైస్ ఈ వీడియోలో ముఖ్య పాత్రలు ఎవరంటే నేను ఈమె వీడు మధ్యలో బ్రోకర్లకు వచ్చింది నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ సార్ని అవే ప్యూర్ ఇంగ్లీష్ నేను కొంచెం బట్టర్ కల్తీ ఇంగ్లీష్ అంటే నేను కొంచెం అనదర్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేస్తాను అనమాట అట్లా యాడ్ చేస్తేనే మీకు ఎంటర్టైన్మెంట్ అనేది నేను వస్తుంది అందుకనే ఈ వైశ్వరాలు ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా చెప్పు 10th క్లాస్ వారు అందరూ ఈ ప్రిపేర్ ఏం ఎగ్జామ్స్ ఈ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ నా వీడియో చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చదువుకోకండి అన్ని ఆల్రౌండర్ సంతోష్ అన్ని చేయాలి వీడైతే ఈ పాత్రలో స్టూడెంట్ బట్ నేను వీడు నన్ను క్వశ్చన్స్ అడిగినాడు బట్ నా ఆన్సర్ ఎట్లుందో మీరు అనుకోవాలి ఎగ్జామ్ ఉంది గైస్ సంతోష్ అయితే ఇట్లా ఎంటర్టైన్ చేపించుకుంటా చదువుతాడు మరి డల్ అని కాదు వాడు మంచిగానే అవుతాడు ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో అందరూ మీ ఫైనల్ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అందరూ మంచి రాసిరా అందరూ మీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతారు ఏమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాట 10 days లో చదువుకుంటుంటే వీళ్ళ మధ్యలో ఇంకొకటి వచ్చిన వాడు ఎంటర్టైన్మెంట్ చేస్తుండు మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అదే అదే గైస్ మీరందరూ ఈ ఇంటిలో టైం పాస్ చేయకూరి మంచిగా గైస్ మా స్కూల్ అయితే టీచర్స్ కొంచెం అట్లా భయం పడేట్టు చెప్తున్నారు మీరు కూడా మీ టీచర్ కూడా చెప్తున్నారో లేదో మాకైతే తెలియదు మామైతే చెప్తున్నాము మేము కొంచెం నువ్వే చెప్పాలి నువ్వు ప్యూర్ ఇంగ్లీష్ చెప్తే నేను కొంచెం స్టార్ట్ చేస్తాను సో గైస్ సంతోష్ అయితే
ఎప్పుడు ఇట్లా ఎంటర్టైన్ నాకైతే ఒక టైం 5 పాస్ చేసుకుంటాను కాదు, వాడు ఎంటర్టైన్ చేస్తాడు, చదువుతాడు, ఆల్రౌండర్, మమ్మల్ని కూడా మంచిగా ఉంటాడు. సో ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ మీ ఫైనల్ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి. ఫస్ట్ పేపర్ ప్రిపరేషన్ మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి ఎండ్ పేజ్ వరకు నీట్ హ్యాండ్ రైటింగ్ విత్ లేబులింగ్స్ తో సహా అన్ని అటెంప్ట్ చేయండి. అందరికి ఫైనల్ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ కి అందరికీ మిస్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి, మీ స్కూల్ లైఫ్ కి అందరికీ మిస్ చెప్పండి. ఎందుకంటే ఆఫ్టర్ హాల్ టికెట్ మీ చేతిలోకి వచ్చింది అనుకో, నీకు ఆ స్కూల్ కి బాగుండగా వెళ్ళిపోతుంది గైస్. కొంచెం మనం మంచి పేరు తెస్తే స్కూల్ కూడా మంచి పేరు మనం మంచి పేరు వేసుకుని స్కూల్ మంచి పేరు వచ్చినా కూడా మన ఫ్రెండ్స్ వీడియో ఎగ్జామ్ గురించి ఏం బాధపడతలేడు. అరే దోస్తులను వెళ్ళిపోతున్నాం, స్కూల్ వెళ్ళిపోతున్నాం అని బాధపడుతున్నాం. అది ఇది కాదా అవుతుందా? పేరు నా పేరు నేనే తెచ్చినా నీకు. మీ అందరికి ఫైనల్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అందరు మంచిగా రాసిరని అనుకుంటున్నాను. మీ అందరి కాదు మన అందరికీ అని చెప్పు, నువ్వు కూడా తెలుసు. మనందరూ కూడా కాదు, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ 10th క్లాస్ వాళ్ళు ఉంటే. సో అందరికి ఆల్ ద బెస్ట్. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మంచి మార్క్స్ అటెంప్ట్ అయ్యి పాస్ అయ్యి వెళ్ళిపోండి. ఫస్ట్ స్టెప్ ఇది అర్థమవుతుందా? ఇదే ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ స్టెప్ మనం పెద్దల ఫస్ట్ స్టెప్ సో గైస్ ఒక మెట్టు ఎదుగుతున్నాం అన్నమాట. నేను లాస్ట్ ఒకటి చెప్తున్నా, మీరు అందరు ఇంటి డ్రైవర్ చేయకూరి, మంచి చదువుకోరి, మంచిగా మీరు లైఫ్ సక్సెస్ అవ్వరి. ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఉంది ఉండు, సారీ ఇంగ్లీష్ టీచర్ ఇక్కడ నా స్టూడెంట్ ఉన్నాడు. ఇది నా రెగ్యులర్ స్టూడెంట్ అనమాట. నేను లైఫ్ లాంగ్ నా స్టూడెంట్ అనమాట. ఓకే బై. నా బక్లర్ ఇంగ్లీష్ కి నా బక్లర్ ఈరోజు సంతోష్ వీడియో ఆపడండి వీడియో. చలో గైస్, వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో షురూ. ఇట్లా కొట్టండి. సార్ నువ్వు వీడియో ఆఫ్ చేసినావా? బై బై. పొద్దున వరకు వీడియో డిలీట్ చేసేసాయి. నేను మస్తు ఓవర్ యాక్టింగ్ చేసేసిన. గైస్ మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇంకో వీడియోతో. బై. పండగ